అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ఫిలిప్పీయుల పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరి యొక్క పౌరస్థితి పరలోకంలోనే ఉన్నది. అంటే భూమి మీద ఉన్న జీవితం అంతా అశాశ్వతమైనది, ఇది నిజమైనది కాదు. ప్రతి విశ్వాసి వాళ్ళ పౌరస్థితి పరలోకం. ఈ భూమిని చూడకూడదు, అంటే ఈ లోకాన్ని చూడకూడదు. ఈ లోకం యొక్క జీవితము నిరంతరము ఉండదు, కానీ పరలోకము నిత్యము ఉంటుంది. పరలోకంలో దేవునితో పాటు మనము నిత్యము అక్కడే ఉంటాం, అక్కడే ఉండబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని చూసి ఇదే నిజమైనది, ఇదే శాశ్వతమైనది, మనం ఇక్కడే జీవించబోతున్నాము, ఇక్కడే శాశ్వతంగా ఉండిపోతాము అని అనుకోకూడదు. ఎందుకంటే పుట్టిన మనిషి ఎప్పుడు పోతాడో తెలియదు, ఎప్పుడు పుడతాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి ఎవరు కూడా నాకు ఈ లోకం చాలు, ఈ లోకం వరకు చాలు, ఈ లోకం తర్వాత ఏమైతే నాకేముందిలే, నాకెందుకులే, ఏంట్లే అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ లోకము ఒక పరీక్ష. అంటే ఇప్పుడు జనరల్లీ చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఫస్ట్ స్కూల్కి పోతానంటే వాళ్ళు రాపిస్తాడు, ఏబిసిడ్లు కానీ రాపిస్తారు పలకపైన నుంచి. ఎందుకు? నిదానంగా ఫస్ట్ పలకపైన బలపంతో రాస్తే వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది, అలవాటు అవుతుంది. తర్వాత బలపం తీసేసి పెన్సిల్ ఇస్తారు, తర్వాత పెన్సిల్ తీసేసి పెన్ ఇస్తారు, తర్వాత పెన్నుతోనే రాయాలి. అంతకుముందు ఒకవేళ పలకపైన రాస్తారు, తప్పైతే తుడిపేయచ్చు, మళ్ళీ రాసుకోవచ్చు. పెన్సిల్తో రాస్తారు, రబ్బర్ ఇస్తారు, తప్పైతే కొట్టేసి రాసుకోవచ్చు. కానీ పెన్ ఇచ్చిన తర్వాత మార్చుకోవడానికి అవకాశం లేదు. అలాగే ఈ భూమి మీద ఉన్న ఈ పరీక్షల్లో మనకి పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ భూమి మీద నిజమైన దేవుని నువ్వు తెలుసుకుంటావా లేదా? తెలుసుకున్న తర్వాత నీలో ఉన్న తప్పులు పాపాలు దేవుడు ఎత్తి చూపించినప్పుడు వాటిని దేవునికి లోబడి వాటిని మార్చుకుంటావా లేదా, దిద్దుకుంటావా లేదా అని దేవుడు నీకు పరీక్ష పెట్టాడు. దేవునితో పాటు నువ్వు నడుస్తావా లేదా, పరలోకాన్ని సొంతం చేసుకుంటావా లేదా, ఇలా దేవుడు ఎన్నో పరీక్షలు పెట్టాడు ఈ భూమి మీద. కాబట్టి ఈ లోక జీవితము నీకొక పరీక్ష. ఇది నిజం కాదు, శాశ్వతం కాదు. ఈ జీవితంలో నువ్వు ఉండేది సరిగ్గా ఒక 80 ఏళ్ళు బతకము, 60 ఏళ్ళు బతకము. కాబట్టి బాగా సంపాదించేయాలి, బాగా తినేయాలి, కావాల్సినవన్నీ పెద్ద బిల్డింగ్లు కట్టేయాలి, కార్లు కొనేయాలి, ఏదేదో చేసేయాలి. చూడండి, ఎంత సంపాదించినా, ఏం చేసినా, ఎన్ని బిల్డింగులు కొన్నా, ఎన్ని కార్లు కొన్నా, మీరు ఏం చేసినా కూడా ఒక్క దేవుణ్ణి విడిచిపెట్టారంటే మీ బ్రతుకు వ్యర్థమే, అనవసరమే నిజంగానే మీరు జీవించడం. ఎందుకంటే దేవుడు ఈ లోకం నుంచి, అంటే ఈ పాప లోకం నుంచి నిన్ను పరలోకానికి చేరుస్తాడు. రక్షణ లేని నీకు ఆయనే రక్షణనిస్తాడు. బ్రతుకు ఈ జీవితంతో ముగించిపోతుంది ఖచ్చితంగా అందరికీ కూడా. కానీ దాని తర్వాత మరో జీవితం ఉంది. ఆ జీవితంలోకి నువ్వు వెళ్ళాలంటే, రక్షణలోకి వెళ్ళాలంటే అది దేవుడే నీకు ఇస్తాడు, పరలోకం. లేదంటే నిత్య నరకం. ఈ భూమి మీద నువ్వు ఎలా అయితే కష్టాలు పడుతున్నావో, కన్నీళ్ళు, బాధలు, వేదనలు అన్ని సమస్తంలో ఇట్లా నలుగుతున్నావో, అలాగే దేవుణ్ణి కనుక నువ్వు విడిచిపెడితే, దేవుణ్ణి పట్టుకోకపోతే అప్పుడు నీకు నిత్య నరకం. యుగయుగములు కూడా అగ్నిలో నువ్వు కాలుతూనే ఉంటావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి యొక్క పౌరస్థితి పరలోకంలోనే ఉంది. కాబట్టి ప్రతి మనిషి కూడా భూమి మీద ఉన్నప్పటికీ కూడా విశ్వాసుల లెక్కలోకి వచ్చిన తర్వాత, విశ్వాసుల జాబితాలోకి వచ్చిన తర్వాత, దేవుని నమ్మి విశ్వసించి ఆయన పాదాల చెంతకు వచ్చి బాప్తిస్మం పొందిన తరువాత ఈ లోకం వైపు చూడకూడదు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకూడదు, ఈ లోక ఆకర్షణల వైపు చూడకూడదు. అన్నీ విడిచిపెట్టేసి దేవుని వైపే చూడాలి, పరలోక పట్టణం వైపే చూడాలి. పరలోకంలో ఆసీనుడై ఉన్న దేవుని వైపే చూడాలి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కిరీటం కొరకే చూడాలి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన పౌరస్థితి పరలోకమందున్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అన్యులకు ఈ నిరీక్షణ లేదు. ఎందుకంటే ఈ జీవితం అయిపోతే అంతేలే, ఇంకేముంటుందిలే అని వాళ్ళు సర్దుకుంటారు. కానీ క్రైస్తవులుగా మనకు అలా కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏమంటే మనం ఒకప్పుడు గ్రుడ్డివారుగా జీవించినాం, ఒకప్పుడు మృతులుగా జీవించినాం, ఒకప్పుడు మనలో జీవం లేదు, ఒకప్పుడు మనలో ప్రాణం లేదు. కానీ
యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి నరావతారిగా ఆయన మన పాపముల నిత్యము ఆయన రక్తాన్ని చిందించినాడు, మరణించినాడు. మనల్ని సజీవులనుగా బాప్తిస్మం ద్వారా మనల్ని లేపినాడు ఆయన. మనందరం కూడా యేసుక్రీస్తులో పునరుద్ధానం చెందాం కదా, తిరిగి బ్రతికాం కదా. మరి అలాంటప్పుడు ఈ లోకం మనది కాదు కదా, ఈ లోకం వైపు మనం చూడకూడదు. మనది పరలోక పట్టణం, మన ఊరు ఇది కాదు, పరలోకం. కాబట్టి మనము తిరిగి ఎప్పటికైనా మన ఊరికి వెళ్ళిపోవాలి, పరలోకానికి. మరి అలాంటప్పుడు ఈ లోకంలో ఉండే వాటి కొరకు ఎందుకు ప్రయాసపడాలి? దేవుడు చెప్పాడు కదా, నేను నిన్ను పోషిస్తాను అన్నాడు కదా, కాబట్టి ఖచ్చితంగా పోషిస్తాడు. అలా అని రాత్రి పగుళ్ళంతా కూడా ఒక టైమింగ్ సెన్స్ లేకుండా ఎంతసేపు కష్టపడి సంపాదించి ఏం చేస్తారు? హాస్పిటల్కి తగలేయడం తప్ప, లేకపోతే నువ్వు సంపాదించింది ఇతరులు తినడం తప్ప నువ్వు ఏం అనుభవిస్తావు? దాంట్లో ఏముండదు. దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు, మనం కష్టపడి కూర్చుకోవడం వేరు. మనం కష్టపడి కూర్చుకున్నది అది ఉండదు. కానీ దేవుడు ఆశీర్వాదం ఇస్తే, ఆయన ఆశీర్వదిస్తే అది నిత్యము మనతోనే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కాబట్టి అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూడండి, పరలోకంలో మన పౌరస్థితి ఉంది కాబట్టి మనము యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ఆయన వస్తాడు, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తాడు. వచ్చి మా అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తారు. అంటే మేముగా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళలేము. కానీ ఆయన వచ్చి మనందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్తాడు అని ఎదురు చూస్తున్నాం అన్నమాట. ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాకడ సమీపంలో ఉంది కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు, జాగ్రత్త పడాలి. కడవరి దినాల్లో ఉన్నాం. ఈ కడవరి దినాల్లో చాలా జరుగుతాయి. ఇంకా ఎక్కువ కష్టాలు రావడం, శ్రమలు రావడం, ఇబ్బందులు, ఇరుకులు అలాంటివన్నీ వస్తాయి. మన విశ్వాసానికి పరీక్షలు కలుగుతాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. ఏం కాదు. మనము దేవుని మీద నమ్మకం ఉంచితే, విశ్వాసం ఉంచితే సమస్త విషయాల్లో కూడా, సమస్త కీడుల్లో కూడా దేవుడే మనకు తోడుగా ఉన్న అన్నిటి నుండి రక్షిస్తాడు. ఆయనే దారి చూపిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఇక్కడ కాదు. కాబట్టి ఈ లోకమే శాశ్వతము అని ఈ లోకంలో నివసించడానికైతే ఆలోచించొద్దు. యేసయ్య రాబోతున్నాడు. ఆయన వచ్చి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండాలి. యేసయ్య ఎప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు వచ్చినా సరే, ప్రభా నేను రెడీ, నేను సిద్ధంగా ఉన్నానని పరిపూర్ణంగా ఆయనకి కనిపించాలి. మనం సగము కనిపించి సగం కనిపించక, అయ్యో ప్రభా నేను భూమి మీద ఏందేందో అనుకుంటే అవి చేయలే ప్రభా, నా వల్ల కాలేదు, నేను ఇంకా పరలోకానికి సిద్ధపడలేదు ప్రభా అనకూడదు. అప్పుడు అవంతా ఒప్పుకోడు ఆయన. నేను ముందుగానే చెప్పాను కదా, సిద్ధపడండి, జాగ్రత్త పడి ఉండండి. నా రాకడ ఎప్పుడు వస్తుందో చెప్పలేను, వస్తాను. కాబట్టి మీరు సిద్ధపడి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి స్తోత్రములు, సర్వోన్నత, సర్వ సృష్టికర్త మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును ప్రభా, మా అందరి పౌరస్థితిని ఆయన ప్రభా పరలోకమందు ఉన్నదయ్యా. అవును ప్రభా, మా కొరకు మీరు దేవా ఈ భూమికి మరలా తిరిగి రాబోతున్నారు. వచ్చి నాయన ప్రభా మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఆకడ నిమిత్తం మేము కనిపెట్టుకొని ఉన్నాము స్వామి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే ఇంకా నైనా మీరు రాకడని పక్కన పెట్టి మర్చిపోయి నాయన పరలోకం మా పౌరస్థితిని మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తున్నారు, ఈ లోకంలో ఉండేటువంటి నిజమని భ్రమపడుతున్నారు, వారందరినీ పేరున మీరు జ్ఞాపకం చేసుకుని వారిని కదిలించండి, వారితో మాట్లాడండి, వారికి తెలియజేయండి. వారిని ఆయన ప్రభా తిరిగి మరలా తెలుసుకొని తండ్రి జాగ్రత్త పడాలి స్వామి. లేకపోతే మీరు ఆకడ వస్తే ఎత్తబడకపోతే నాయన ప్రభు విడివబడే సంఘంలో ఉంటే ఆయన మళ్ళీ మాకు నాయన ఎన్నో రకముల శోధనలు, మళ్ళీ నరకంలో త్రోయబడే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడినట్లు కార్యము చేయమని కృప చూపెట్టమని. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, ఎంతమంది అయితే వింటున్నారో పేరున దీవించమని, ఆశీర్వదించమని, సహాయం అందించమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.